సార్ మీరు రాసినటువంటి గ్రంథము ఇది వారు బుక్‌ని మెన్షన్ చేయలేదు. మేబీ ప్రమాణ వాక్యము అనుకుంటున్నాను. థియోమోటిక్స్ అంటూ మీరు కొన్ని నంబర్స్ ఇచ్చారు. 1-9 వరకు. ఇందులో సంఖ్య దాని భావం అంటూ రాసుకొచ్చారు. థియోమటికల్ టేబుల్ అంటూ ఇందులో దేవుడి ఏకత్వం, నూతన కార్యక్రమం ఆరంభం, ఇట్లా ఒక్కొక్క నంబర్‌కి ఒక్కొక్క మీనింగ్‌ని మీరు చెబుతూ వచ్చారు. అయితే ఇది మాకు అర్థం కాలేదు, ఒకసారి మాకు వివరించండి అంటూ అడుగుతున్నారు. ఇప్పుడు అర్థం కావాలంటే వాళ్ళకి ఏమర్థం కాలేదన్న విషయం ఇప్పుడు నాకు కూడా అర్థం కాలేదు. వాళ్ళకి ఏమర్థం కాలేదో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు దేవుడు ఒక్కడే అని బైబిల్ చెబుతుంది. అన్ని మతాలు చెబుతున్నాయి అనేది అది వేరే విషయం. అన్ని మతాల సంగతి మనకి ఇప్పుడు వద్దు, కానీ మన ప్రామాణిక గ్రంథం అయితే దేవుడు ఒక్కడే అని చెబుతుంది. గనుక 1 అనే సంఖ్యకు అర్థము ఒకే ఒక్కడై ఉన్న దేవుడు అనే సంగతి నేను చెప్పాను. ఈ అర్థం కాకపోవడానికి ఏముంది, దేవుడు ఒకడే కాబట్టి నంబర్ 1 అనేది ఒకడే అయి ఉన్న దేవుణ్ణి సూచిస్తుంది. అలాగే సాక్షులుగా పంపినప్పుడు యేసు ప్రభు వారు ఇద్దరేసి మనుషులను పంపించాడు. అలాగే కొత్త నిబంధన, పాత నిబంధన, అలాగే మహాశ్రమల కాలంలో 2 సాక్షులు. మరి అలాగే ఇశ్రాయేలీయులు కనాను దేశాన్ని వేగు చూడడానికి యెహోషువ పంపించినప్పుడు ఆయన ఆనాడు కూడా వాళ్ళని 12 మందిని ప్రతినిధులుగా పంపించినప్పుడు అందులో యెహోషువ, కాలేబు, మోషే కాలంలో మోషే ప్రతినిధుల గోత్ర ప్రధానులను వేగుల వారుగా పంపినప్పుడు 2 సాక్ష్యం పలికారు. మనం ఆ దేశాన్ని జయించవచ్చు అనేది నంబర్ 2. అలాగా ప్రతి చోట కూడా ప్రాతినిధ్యము అనేది ఉన్నప్పుడు 2 సంఖ్యగా పంపించడం అనేది మనకు లేఖనాల్లో కనబడుతుంది. 3 అనేది దేవుని వ్యక్తిగత సంఖ్య. ఆయన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు అనబడే 3 వ్యక్తిత్వాలు కలిగిన వాడుగా ఉన్నాడు కాబట్టి మనిషిలో కూడా త్రిత్వాన్ని దేవుడు సృష్టించాడు అనే సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముండదో నాకు అర్థం కాలేదు. 4 ఉన్నదనుకోండి, 4 సువార్తలు రక్షకుని గురించి చెప్పడానికి 4 సువార్త గ్రంథాలు రాయించాడు. 4 వ్యక్తులు భక్తుల చేత యేసు ప్రభు జీవిత చరిత్ర ఆయన వ్రాయించాడు. అలాగే దేవుని సింహాసనాన్ని మోసేవాళ్ళు 4 జీవులు, కెరూబులు ఉన్నారు. ఇలాగ 4 అనే సంఖ్య కనబడుతుంది. ఇకపోతే త్రిత్వమైనటువంటి దేవుని గూర్చి 4 దిక్కులు ఉన్నాయి. 4 కెరూబులు అన్నాం, 4 జీవులు కెరూబులు అన్నాము, 4 సువార్తలు అన్నాం. ఈ త్రిత్వమై ఉన్న దేవుణ్ణి గూర్చి 4 దిక్కులకు చెప్పడానికి ఒక దండును దేవుడు ఏర్పాటు చేసినప్పుడు ఆ సంఖ్య ఈ సంఖ్య త్రిత్వదేవుని సంఖ్య 3, 4 దిక్కులు 3 × 4 12. 12 అనేది మరి దేవుని పక్షంగా ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతినిధుల సంఖ్య ఎప్పుడు 12. గోత్రకర్తలు 12, అపోస్తలులు 12 మంది. మళ్ళా 12 అనేది కూడా కూడితే 3 వస్తుంది. దేవుని త్రిత్వం అనే సంఖ్య వస్తుంది. అంత ఇంట్రికేట్గా దేవుడు సంఖ్యలను ఆయన వాడుకున్నాడు. అన్నిటిని కూడా సంఖ్యల అమరిక అనే చట్రంలో ఆయన బిగించి పెట్టాడు. తర్వాత 5 అనేది దేవుని కృపకు సాదృశ్యము. 5వ గ్రంథం అపోస్తలుల కార్యాలు. అలాగా మరి ఇంకా అనేక కారణాలను బట్టి ప్రత్యక్ష గుడారాన్ని మనం స్టడీ చేసినప్పుడు, పండగలను స్టడీ చేసినప్పుడు 5 అనేది దేవుని కృపకు సాదృశ్యము. పోరాటం, ఇప్పుడు బూరల పండుగ 5వది. అలా 5వ దినమున ఆకాశ పక్షులను దేవుడు సృష్టించాడు. ఇలాగ చాలా అందులో అన్ని వివరించాను నేను ఆ గ్రంథంలో, ప్రమాణ వాక్యం అనే గ్రంథంలో. ఇకపోతే 6 అనేది ఉన్నది. 6 అనేది మానవుని సంఖ్య. 7 కంటే కొంచెం తక్కువ, అసంపూర్ణమైనటువంటిది. మానవుడు దేవునితో సమానుడు కాడు. దేవుడు 7 అనేది సంపూర్ణతకు సమానమైన సంఖ్య. ఇలాగా అర్థాలన్నీ అక్కడ చెప్పాను కదా. ఈ అర్థాలను, లేఖనాలను రాయించేటప్పుడంతా దేవుడు
ఈ భావాలు వ్యక్తపరచాల్సి వచ్చినప్పుడు ఆయన ఈ సంఖ్యలను వాడాడు. 13 అనేది సాతాను యొక్క సంఖ్య. ఎందుకంటే దేవుని కంటే పైగా వాడు హెచ్చించుకుంటాడు కాబట్టి 12 అనే సంఖ్య కంటే పైన 13 అనేవాడు హెచ్చించుకుంటాడు. 13 కలిపితే 4 అవుతుంది. త్రిత్వము కంటే పై సంఖ్య ఇటు 4, ప్రతినిధుల సంఖ్య 12 అయితే అటు 13. సాతానుకు ఆ సంఖ్య అంటే చాలా ఇష్టం కనుక 13 అనేది నాశనకర్త అయిన, అపవాది అయిన, అబద్ధికుడైన, నాశనపాత్రుడైన సాతానుకు సూచనగా ఉన్న సంఖ్య. కాబట్టి బైబిల్లో ఉన్నటువంటి సాతాను యొక్క బిరుదములు ఉన్నవి. ఆది మహాఘట సర్పము, తర్వాత సాతాను, అపవాది, అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు, ఇట్లాంటి వాడికి ఉన్నటువంటి సకలమైన బిరుదములు అన్నిటినీ కూడా గ్రీకు భాషలో కానీ, హెబ్రీ భాషలో కానీ, లాటిన్లో కానీ రాసి ఆ అక్షరాలకున్న విలువంతా కూడితే తప్పకుండా 13 అనే అంతిమ ఫలితం వస్తుంది. అల్టిమేట్లీ ద నంబర్ విల్ కమ్, ద 13 అనే నంబర్ వస్తుంది. కాబట్టి అట్లాగా దేవుడు 7వ దినాన్ని ఆయన పరిశుద్ధపరిచే 7కు అనుబంధమైన సంఖ్య, 7 పండగలు, 7 దీపస్తంభాలు, గొర్రెపిల్లకు 7 కన్నులు, 7 కొమ్ములు, ఇవన్నీ ఉన్నాయి. అట్లా అర్థం కాకపోవడానికి ఏమున్నదో నాకు అర్థం కాలేదు. ఒకసారి వారు నన్ను వ్యక్తిగతంగా సంప్రదిస్తే అసలు ఏమిటి అర్థం కాలేదు అనేది నేను ముందు అర్థం చేసుకొని అది వాళ్ళకి అర్థమయ్యేటట్టు నేను చేస్తాను తప్పకుండా. ఓకే సార్.